దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు సంఘం పైనకి దిగి రావడం, పరిశుద్ధాత్మ దేవుడు మరి అక్కడ యెరూషలేములో మేడగదిలో కూడుకొని ఉన్నటువంటి ఆ 120 మంది శిష్యులందరిపైన దిగి వచ్చినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మరి అన్య భాషలతో దేవుని యొక్క గొప్ప కార్యములను వివరించడం మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు మరి తాను వాగ్దానం చేసిన మాదిరిగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఆయన వెళ్ళి ఈ భూలోకము నుంచి ఆరోహణమైపోయి తండ్రి యొద్దకు వెళ్ళి మరి తండ్రి యొద్ద నుండి మన కొరకు ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయినటువంటి పరిశుద్ధాత్మని మన కొరకు పంపిస్తానన్నాడు. ఆయన మనతో కూడా ఉంటాడు, ఆయన మనలో ఉంటాడు, మరి ఎల్లప్పుడూ ఆయన మనతో కూడా ఉంటాడు. కాబట్టి మనము ఇంకా దేనికి భయపడవలసిన అవసరం లేదని ఆయన శిష్యులకు వాగ్దానం చేసిన మాదిరిగా పరిశుద్ధాత్మ దేవుని ఆగమనము పెంతెకోస్తు పండుగ దినాన వారందరూ చూస్తూ ఉన్నారు. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వములో ఒక్కడుగా ఉంటూ ఉన్నాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మరి పాత నిబంధన గ్రంథంలో ఎక్కడున్నాడు, పరిశుద్ధాత్ముడు ఎవరు అనేటువంటి సత్యాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి పాత నిబంధన గ్రంథంలో కాలంలో చూసినట్లయితే మరి దేవుని స్వరముగా దేవుని ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి మరి పరిశుద్ధాత్మ దేవుడుగా మనం ఆయనను చూస్తూ ఉన్నాం. మరి ఇశ్రాయేలు ప్రజలందరితో మరి మోషే ద్వారా దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను అరణ్య మార్గములో నడిపించి మరి వారు ఆ మెరీబా జలముల యొద్ద దేవుని పైన తిరుగుబాటు చేయడం కూడా మనం చూసాం. అయితే దేవుడు వారిని గద్దించాడు. వీరు విశ్వాసము లేనటువంటి పిల్లలు, నా విశ్రాంతిలో వీరు ప్రవేశించరు అని వారి గురించి మాట్లాడినటువంటి మాటలు మరి మోషే కీర్తనలో మనం చూడగలం. 95వ కీర్తన అరణ్యమందు 95వ కీర్తన 8వ వచనం నుంచి మనం చూస్తే, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకూడదు. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమందు తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున వీరెన్నడూనూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణం చేసి. ప్రియులారా, ఈ విషయాలన్నిటినీ మరి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు పలికినట్లుగా మనందరము పాత నిబంధన గ్రంథంలో చదువుకుంటూ ఉన్నాం. అలాగే ఇక్కడ మరి కీర్తనలో కూడా ఈ విషయాన్ని చూస్తున్నాం. అయితే ఈ విషయాలన్నిటినీ మనకు తెలియజేస్తూ భక్తుడైనటువంటి పౌలు గారు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మరియు పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి గమనిస్తే, మరియు పరిశుద్ధాత్ముడు ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. ఎక్కడ ఈ మాటలు పలికినటువంటి దేవుడు ప్రభు అయిన యెహోవా దేవుడు మోషేతో పలికినటువంటి మాటలు. మరి ఈ మాటలన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లు చెప్పుచున్నాడని ఇక్కడ మరి పౌలు గారు వివరిస్తూ ఉన్నాడు. అంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యెహోవా యొక్క స్వరముగా, ఆయన వాక్కుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆయన ఆలోచనకర్తగా ఇక్కడ చూస్తూ ఉన్నాం.
అంతేకాదు, కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా తెలుసుకునండి. ఆ జీవము కలిగినటువంటి దేవుని యొక్క మరి పరిశుద్ధాత్మగా ఆ దేవుని యొక్క ఆత్మగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్పబడుతున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, మరి దేవునిలో నుండి ఆ పరిశుద్ధాత్మ దేవుని మనము వేరు చేయలేము. హల్లెలూయా. మనకు ఆదరణ కలుగజేయడానికే తండ్రి అయిన దేవుడు తన ఆత్మను మన కొరకు ఈ లోకంలోనికి పంపించాడు. తన ఆత్మలో కొంత భాగమును మన కొరకు ఆయన అనుగ్రహించాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడుగా ఈరోజు మన హృదయాల్లో నివసిస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథము ఒకసారి గమనిస్తే, ఇర్మియా ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాబోతున్నటువంటి దినములలో ఆ ప్రజలను జ్ఞాపకం చేసుకుంటానని, వారితో ఒక నూతన నిబంధన చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం నుంచి 33 వరకు చూస్తే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించినట్లు నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు నా నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసేదను. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఆ ప్రభు అయినటువంటి యెహోవా వాక్కులను, ఆ ప్రభు అయినటువంటి యెహోవా పలికినటువంటి ఆ మాటలు పరిశుద్ధాత్ముని మరి అభిషేకము చేతనే, జ్ఞానము చేతనే ఆ ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడు. అందుకే మళ్ళీ మన ఈ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ విషయాలను, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 15 నుంచి గమనిస్తే, దేవుని క్రీస్తు ప్రభుల వారి రాకడను, ఆయన ఈ లోకంలో అర్పించబోయేటటువంటి అర్పణ, ఆయన నూతన నిబంధన మరి ప్రతిష్టపరచడానికి అనేకుల పాప క్షమాపణ నిమిత్తం తన రక్తాన్ని చిందించి మరి అనేకుల పాప క్షమాపణ నిమిత్తము లోక రక్షకుడుగా ఆయన ఈ లోకంలో అవతరించి మన పాపములన్నిటికీ రావలసినటువంటి శిక్షను ఆయన భరించి మన పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా, దేవుని పస్కా గొర్రె పిల్లగా క్రీస్తు ప్రభుల వారి లోకంలో అర్పించబడి మరి తన పరిశుద్ధ రక్తము చేత నూతన నిబంధన స్థాపిస్తాడు అనేటువంటి విషయాలను ఇక్కడ బోధిస్తూ పౌలు గారు అంటున్నాడు, ఈ విషయమై పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా, ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అతిక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొననని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూ ఉండదు. మరి ఇశ్రాయేలు ప్రజలతో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు చేసినటువంటి వాగ్దానము, ఆ ప్రవక్త ద్వారా దేవుడు పలికించినటువంటి మాటలు, అవి పరిశుద్ధాత్మని చేత పలకబడినటువంటి మాటలు. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరి మాట్లాడినటువంటి మాటలు, ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడని ఇక్కడ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 15 నుంచి మనం గమనిస్తున్నాం. ఏంటి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే, ఇదిగో క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ
నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవాని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, పూర్ణ హోమములు, అర్పణలు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావని ఆయన చెప్పిన తర్వాత యేసే అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుచున్నవి. అయితే ఆ రెండవ దానిని స్థిరపరచుటకు, అనగా నూతన నిబంధనను స్థిరపరచుటకు, అనగా క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత ఆయన స్థిరపరిచినటువంటి నిబంధన, యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడుట చేత ఆయన చిత్తాన్ని బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవుని చిత్తాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము ఆ కల్వరి శిలువలో చిందించడం మూలాన మన పాపములకు క్షమాపణ పొందుకుంటూ ఉన్నాము. అంతేకాదు, ఇదిగో ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పిస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే మరి యాజకులు ప్రతి సంవత్సరం వెళ్ళి తన ప్రజల పక్షమున మరి కోడెల యొక్కయు, ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్క రక్తం చేత మరి దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తున్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభుల వారైతే మన పాపముల నిమిత్తం సదాకాలం నిలిచేటటువంటి ఒక్కటే బలి అర్పించి తన పరిశుద్ధ రక్తం చేత మరి మనలను సంపూర్ణులుగా చేయడానికి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కల్వరి సిలువలో చిందించి ఆ పరిశుద్ధ రక్తం చేతనే దేవుని నిత్య సన్నిధానంలో, నిత్య రాజ్యంలో ప్రవేశించి ఇదిగో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై మరి నిత్యుడగు ఆత్మ ద్వారా ఆ పరిశుద్ధాత్మని చేత నింపబడినటువంటి వాడై మన కొరకు నిత్యము ప్రార్థన విజ్ఞాపనలు సలుపుతూ ఉన్నాడు. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, మరి ఆ పరిశుద్ధాత్మ దేవుని నీవు నేను పొందుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో అంత్యకాలంలో, అంత్య దినములలో మనుష్యులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానన్నాడు. మనుష్యులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను. మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ యవ్వనులు, మీ వృద్ధులు అందరిపైన తన ఆత్మను కృమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఆ దేవుని పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించాలి అంటే నీవు నేను మారు మనస్సు పొంది క్రీస్తు ప్రభుల వారిని మన రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరిస్తే ఆ పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని, పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానాన్ని నీవు నేను పొందుకుంటాం. అట్టి కృపా, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరమ తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ కృపలో భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెలా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసము, కాపుదల మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే లెక్కలేని స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, మరి అలనాడు మీ ప్రవక్తల చేత మాట్లాడిన దేవుడయ్యా, మరి పెంతెకోస్తు పండుగ దినాన శిష్యులందరిపైన మీ ఆత్మను కృమ్మరించిన మాదిరిగా అయ్యా క్రీస్తు ప్రభుల వారిని మా స్వంత రక్షకునిగా అంగీకరించి దేవా మీ యొక్క పరిశుద్ధాత్మని మేము పొందుకొని మీ పరిశుద్ధాత్మని శక్తి చేత మేము నింపబడి పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము కలిగి దేవా ఎల్లవేళలా మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి కొనియాడే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. దేవా ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబాలన్నిటినీ మీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి చేత నింపి మీ మహిమార్థమై ఘనంగా వాడుకోమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.